హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు ది మోనికా సింహం వ్లాగ్స్. ఈరోజు నేను ఇంట్లో ఈజీగా కప్ కేక్స్ ఏ విధంగా రెడీ చేసుకోవచ్చో చూపిస్తాను. ఇక్కడ నేను ఎగ్లెస్ కప్ కేక్స్ రెడీ చేశానండి. ఓవెన్లోను అలాగే నార్మల్గా స్టవ్ మీద కూడా ఎలా రెడీ చేసుకోవచ్చో చూపిస్తాను. ముందుగా ఒక బౌల్ తీసుకొని ఒక కప్పు పెరుగు వేసుకున్నానండి. పెరుగు బాగా కలుపుకున్న తర్వాత అందులోనే ఒక కప్పు ఆయిల్ వేసుకుని బాగా కలుపుకోవాలి. ఆయిల్ పెరుగు బాగా కలిసేలా కలుపుకున్న తర్వాత నేను ఇక్కడ ఒక కప్పు షుగర్ పౌడర్ యాడ్ చేసి బాగా కలుపుకున్నాను. నెక్స్ట్ నేను ఇక్కడ ఒక కప్పు బొంబాయి రవ్వని మిక్సీ పట్టి తీసుకున్నాను. రవ్వ కూడా వేసి బాగా కలుపుకోవాలి. పెరుగు ఆయిల్ రవ్వ బాగా కలిసేలా కలిపేసేసి ఒక 10 మినిట్స్ పక్కకు పెట్టుకోవాలి. కేక్స్లలో రవ్వ వేసే పని అయితే ఇలా పక్కకు పెట్టుకోవాలండి. నార్మల్ పిండి అయితే ఇమీడియట్గా చేసేసుకోవచ్చు. 10 మినిట్స్ తర్వాత నేను ఇందులో ఒక కప్పు మైదా యాడ్ చేసి బాగా కలుపుకుంటున్నాను. మైదా యాడ్ చేసి బాగా కలుపుకున్న తర్వాత నేను ఇక్కడ ఒక కప్పు పాలు యాడ్ చేసుకుంటున్నానండి. కొద్దిగా యాడ్ చేసుకొని కలుపుకుంటున్నాను. మీకు ఒకవేళ రవ్వ వేసుకోవడం ఇష్టం లేకపోతే 2 కప్స్ మైదా వేసుకోండి. 2 కప్స్ మైదాకి 1 కప్పు షుగర్ పౌడర్, అలాగే 1 కప్ పెరుగు, 1 కప్ ఆయిల్, 1 కప్ పాలు. ఏ కప్పుతో అయితే మైదా తీసుకుంటారో అదే కప్పుతో మిగిలిన ఐటమ్స్ కూడా తీసుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా పాలు యాడ్ చేసుకుంటూ బాగా కలుపుకోవాలి. ఒకే యాంగిల్లో కలపాలండి. క్లాక్ వైజ్లో, రివర్స్ క్లాక్ వైజ్లో కలపకూడదు. నెక్స్ట్ ఇందులో నేను చిన్న టేబుల్ స్పూన్ తోటి 1/2 టేబుల్ స్పూన్ వచ్చేసేసి బేకింగ్ సోడా యాడ్ చేశాను. అలాగే 1 టేబుల్ స్పూన్ వచ్చేసేసి బేకింగ్ పౌడర్, ఒక పించ్ ఆఫ్ సాల్ట్ యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. నెక్స్ట్ ఒక టేబుల్ స్పూన్ వెనిలా ఎసెన్స్ యాడ్ చేసుకొని బాగా కలుపుకుంటున్నాను. ఈ కేక్ మిక్సింగ్ కలిపేటప్పుడు ఒకే యాంగిల్లో కలపాలండి. ఓన్లీ క్లాక్ వైజ్లోనే కలపాలి, లేదంటే కేక్ పొంగదు, స్మూత్గా రాదండి. నాకు ఇక్కడ కలుపుకోవడం అయిపోయింది. నెక్స్ట్ నేను కప్ కేక్స్ చేసుకోవడానికి నేను ఇక్కడ పేపర్ కప్స్ తీసుకున్నాను. నేను ఒక స్పూన్ సహాయంతో ఈ కలుపుకున్న పిండిని అంతా ఈ పేపర్ కప్స్లలో ఫిల్ చేసుకుంటున్నాను. ఈ పేపర్ కప్స్ వచ్చేసేసి చాలా స్మూత్గా ఉన్నాయండి, అలాగే చాలా పల్చగా ఉన్నాయి. అందుకని చెప్పేసి నేను కొద్దిగానే యాడ్ చేసుకుంటున్నాను పిండి. పేపర్ కప్సే కాకుండా నార్మల్గా స్టీల్ చిన్న చిన్న గిన్నెలు ఉంటాయి కదా, వాటిలలోనూ టీ గ్లాసులలోనూ కూడా ఇలా రెడీ చేసుకోవచ్చు. నేను ఇక్కడ స్టీల్ గిన్నె ఒకటి తీసుకున్నానండి, చిన్నది. ఇక్కడ మనం నార్మల్గా కేక్ బౌల్కి ఏ విధంగా ఆయిల్ అప్లై చేసి పిండి వేసుకుంటామో అదే విధంగా ఈ గిన్నెలకు కూడా ఆయిల్ అప్లై చేసి పిండి వేసుకోవాలి. ఇలా ఆయిల్ అప్లై చేసి పిండి వేసుకోవడం వల్ల కేక్ అడుగున అతకకుండా ఈజీగా వచ్చేస్తుంది. నేను ఇక్కడ బౌల్స్ కూడా రెడీ చేసి పెట్టుకున్నాను. ఇందులో పిండి వేసుకుంటున్నాను. హాఫ్ కంటే తక్కువ కానీ వేసుకోవాలండి. మరి ఎక్కువగా వేసుకుంటే పొంగిపోతుంది. ఈ గిన్నెలలో పిండి అంతా ఫిల్ చేసుకున్న తర్వాత ట్యాప్ చేయాలండి. ట్యాప్ చేస్తే ఎయిర్ బాల్స్ ఏం లేకుండా పోతాయి. నాకు ఇక్కడ మొత్తం ఫిల్ చేసుకోవడం అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసేసి నేను స్టవ్ మీద పెట్టుకోవడానికి ఫస్ట్ స్టవ్ మీద కళాయి పెట్టుకుని అందులో చిన్న జల్లీ పెట్టుకున్నానండి. దాని మీద ప్లేట్ పెట్టేసేసి కప్ కేక్స్ని దాని మీద పెట్టేసుకున్నాను. ఓవెన్లో పెట్టుకోవడానికి ఇక్కడ నేను నార్మల్ ట్రే మీద కప్ కేక్స్ అని పెట్టేసుకొని ఓవెన్లో పెట్టేసుకున్నాను. స్టవ్ మీద కప్ కేక్స్ రెడీ అయిపోయాయండి. నెక్స్ట్ నేను గిన్నెల్లో పెట్టుకున్నాను కదా, అవి కూడా పెట్టేసుకుంటున్నాను. స్లిమ్లో వచ్చేసేసి 10 to 15 మినిట్స్ పెడితే సరిపోతుందండి. ఈ కేక్స్ లోపల ఉడికిందో లేదో చూడడానికి ఒక స్పోర్క్ కానీ లేకపోతే టీ స్టిక్ కానీ తీసుకొని ఇలా ప్రెస్ చేసి చూస్తే అర్థమవుతుందండి లోపల ఉడికిందా లేదా అని. ఈ కప్ కేక్ వచ్చేసేసి స్టవ్ మీద పెట్టిందండి, అడుగు వరకు బాగా కాలింది. నెక్స్ట్ ఇది వచ్చేసేసి ఓవెన్లో పెట్టిన కప్ కేక్ అండి. ఓవెన్లో వచ్చేసేసి 10 మినిట్స్ 180 degrees కాడ పెట్టుకున్నాను, డబల్ హీట్ చేశాను. నెక్స్ట్ మనం చిన్న గిన్నెలో పెట్టుకున్నాం కదా, ఆ కప్ కేక్స్ కూడా ఈజీగా వచ్చేసాయండి. నేను ఒక చాక్ తీసుకొని సైడ్స్ ఎమ్మటి కొద్దిగా లూజ్ చేసి కేక్ తీసాను. చాలా ఈజీగా వచ్చేసేసింది. అడుగు కూడా ఏం మాడలేదండి కేక్కి. ఈ విధంగా స్టవ్లోను అలాగే ఓవెన్లో కూడా ఈజీగా కప్ కేక్స్ రెడీ చేసుకోవచ్చు. నార్మల్గా కేక్స్ కానీ కప్ కేక్స్ కానీ బిస్కెట్స్ కానీ రెడీ చేయడానికి ఓవెన్ అవసరం లేదండి. నార్మల్ స్టవ్ మీద కూడా చేసేసుకోవచ్చు ఈజీగా. ఓవెన్లో వచ్చేసేసి డబల్ హీట్ పెడతాం కాబట్టి పైన కింది వైపు 2 వైపులు బేక్ అవుతుంది. అదే స్టవ్ మీద వచ్చేసేసి కింది వైపు మాత్రమే హీట్ ఉంటుంది కాబట్టి కింది వైపు ఎక్కువగా హీట్ అవుతుంది. పై వైపు కొంచెం లైట్గా బేక్ అయ్యి కొంచెం వైటిష్గానే ఉంటుంది. నా వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.